సభలో చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ నేను ఉద్యోగం చేసిన రోజుల్లో నాతో పాటు ఉద్యోగం చేసినటువంటి ఒక వ్యక్తి తల్లి, ఆమెకి గుండె నొప్పి వస్తోందని తెలిసినా కొడుక్కి చెప్తే ఎక్కడ కొడుకు వైద్యానికి తీసుకెడతాడో, ఎక్కడ కొడుక్కి చాలా డబ్బు అయిపోతుందో, ఆడపిల్లలు పెళ్లికి ఎదిగొచ్చారు, మగపిల్లలు చదువుకుంటున్నారని చెప్పడం మానేసి కొడుకు నిద్రపోవడానికి వెళ్ళిపోతుంటే పిలిచి ఒక్కసారి ఇలా కూర్చొని ఒళ్ళో తలపెట్టుకుంటానని, ఒళ్ళో తలపెట్టుకుని నేను నిద్రపోయిన తర్వాత నువ్వు వెళ్ళి పడుకో అని. అంటే ఆవిడ ఉద్దేశ్యం ఏంటంటే ఆవిడ శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతోంది. ఆ కొడుకు ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటే కొంతసేపటికి తల్లి కదలటం లేదని వాడు కదిపి చూస్తే తల్లి శరీర త్యాగం చేసేసింది. ఆ తర్వాత తెలిసింది, తన భార్య చెప్పింది, కొంచెం గుండెల్లో నొప్పిగా ఉందమ్మా, బరువు పని చేయలేకపోతున్నాను, కానీ వాడికి మాత్రం నువ్వు చెప్పకు సుమా అని ఉట్టేయించుకుందట కోడలతో. అది తల్లి అంటే. అమ్మ లాంటి వ్యక్తి జీవితంలో ఇక దొరకదు. జీవితంలో అన్నిటికన్నా పెద్ద నేరం ఏమిటంటే అమ్మకి చెప్పలేము అన్న పని మనం చేయడమే. ఏ పని మనం చేస్తామో అది అమ్మకి చెప్పగలగాలి. మీరు ఏ పని చెయ్యండి, ఇది అమ్మకి నేను చెప్పలేను అన్న పని మీరు జీవితంలో ఎప్పుడూ చెయ్యకూడదు. భగవంతుడెంతో అమ్మ అంతే. మీరు మహాత్ములైన వారి ఎవరి జీవిత చరిత్ర పరిశీలించండి. అమ్మకి నమస్కారం చెయ్యకుండా, అమ్మ గొప్పతనం చెప్పకుండా లేరు. ఈ రాష్ట్ర